హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నువ్వుల లడ్డు తర్వాత అటుకుల మిక్చరు చేస్తున్నానండి. ఏ విధంగా మనము చేసి పెట్టుకున్నామంటే ఒక 15 డేస్ వరకు స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే మనం ఈవినింగ్ టైము ఇవి పెట్టచ్చండి. హెల్త్ కూడా చాలా మంచిది. ముందుగా నేను నువ్వుల లడ్డు చేస్తున్నాను. నువ్వులు 1 కప్పు తీసుకునేసి మనము అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకునేసి 1 కప్పు తెల్ల నువ్వులు తీసుకున్నాను. నువ్వులు అనేది మనకు బాగా వేగాలండి. మనకు వేగినాయి అంటే ఇవి కలర్ కూడా చేంజ్ అవుతాయి. అదేవిధంగా మంచి అరోమా అనేది వస్తుందండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు మనం ఏ కప్పుతో మనము నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం పొడి తీసుకున్నానండి. చల్లారిన నువ్వులను మిక్సీ జార్లో వేసుకునేసి 3 యాలకులను కూడా వేసుకునేసి మనము కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి. మరీ ఫైన్గా అవసరం లేదు. ఈ విధంగా మనము నువ్వులను పట్టించిన తర్వాత ఒక 1/2 కప్పు బెల్లం పొడి తీసుకోవాలండి. మనకు మార్కెట్లో కూడా బెల్లం పొడి అనేది మనకు పాకెట్లో దొరుకుతాయండి. 1 కేజీ పాకెట్ అట్లాగా దొరుకుతాయి. వాటిని తీసుకొని వచ్చి ఈ విధంగా మనము ఇన్స్టెంట్గా కూడా ఈ విధంగా నువ్వుల లడ్డు అనేది చేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు బెల్లం పొడి తీసుకునేసి మిక్సీ జార్లో వేసుకునేసి చేత్తో మనము మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకునేసి మరొకసారి బ్లెండ్ చేసుకోవాలండి. మరొకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకునేసి తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే చాలండి. మరి ఎక్కువగా నెయ్యి కూడా అవసరం లేదండి. తర్వాత నెయ్యి అంతా వేసుకున్న తర్వాత ఒకసారి పిండినంతా కూడా ఒకసారి బాగా కలుపుకునేసి తర్వాత మనకు ఎంత సైజులో నువ్వుల లడ్డు కావాలో అంత సైజులో మనము నువ్వుల లడ్డు అనేది మనం ప్రిపేర్ చేసి పెట్టుకునేసి 88 కంటైనర్లో పెట్టుకున్నామంటే ఒక 15 డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి. హెల్త్ కూడా చాలా మంచిది. కాల్షియం కదండి. పిల్లలకు స్కూల్ నుండి వస్తానే మనము ఇలాంటి స్నాక్స్ అనేది పెడితే హెల్త్కు చాలా మంచిదండి. ఇలాగా నువ్వుల లడ్డు అనేది మనము 15 డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ మొత్తంలో చేసుకునేటైతే 2 కప్పులు నువ్వులు తర్వాత 1 కప్పు బెల్లం పొడి వేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా నెయ్యి అనేది 3 టేబుల్ స్పూన్స్ కాకుండా మరి కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా మనకు ఎక్కువ మోతాదులో చేసి పెట్టుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిదండి. రోజుకొక నువ్వుల లడ్డు అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటే చాలా మంచిది. ఫ్యామిలీ మెంబర్స్ ఈ విధంగా మనము తయారు చేసి పెట్టుకో. ఇంట్లో పిల్లలు పెద్దలు ఏదైనా స్నాక్ ఐటెం కావాలంటే 10 నిమిషంలో ఈజీగా ఈ విధంగా మనం అటుకులతో చేసుకోవచ్చండి. ఇలాగా చేసి పెట్టుకున్న స్నాక్ ఐటము ఒక 15 డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ అటుకుల మిక్చర్ చేసేదానికి 2 కప్పుల మందపాటి అటుకులను తీసుకున్నానండి. పలుచటి అటుకులు కాకుండా మందపాటి అటుకులను తీసుకునేసి స్వీట్ స్టాల్ స్టైల్లో చేస్తున్నానండి. అటుకులను ఒక ప్లేట్లో తీసుకునేసి 2 కప్పుల అటుకులను తీసుకున్నాను. వీటిని మనము దీంట్లో ఉండే డస్ట్ అంతా కూడా మనం తీసేయాలండి. వేరొక ప్లేట్ తీసుకునేసి స్ట్రైనర్ కానీ చిల్లులు ఉండే గిన్నె కానీ తీసుకోవాలండి. నేను స్ట్రైనర్ తీసుకునేసి దాంట్లో కొద్దిగా అటుకులు వేసుకుంటూ మనము జల్లి పట్టినట్టుగా చేసుకోవాలండి. దాంట్లో ఉండేంత డస్ట్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అన్నీ అదేవిధంగా 2 కప్పుల అటుకులను కూడా ఇదే విధంగా చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని హై ఫ్లేమ్ పెట్టుకునేసి దరసరి కడాయి పెట్టుకునేసి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత స్ట్రైనర్ తీసుకునేసి స్ట్రైనర్లో కొద్దిగా అటుకులు వేసుకుంటూ హై ఫ్లేమ్లోనే ఈ విధంగా వేయించుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ మనము స్వీట్ స్టాల్ స్టైల్లో ఈజీగా చేసుకోవచ్చండి. 10 నిమిషంలో ఈ విధంగా చేసుకోవచ్చు. అటుకులను ఒకేసారికి మనము వేయించకుండా ఈ విధంగా స్ట్రైనర్లో కొద్దిగా వేసుకుంటూ ఒక 5 సార్లు కానీ లేదా 6 సార్లు నాకు సరిపోయిందండి. 2 కప్పుల అటుకులను ఈ విధంగా వేయించుకునేసి ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకున్నాను. తర్వాత మనము హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి స్ట్రెయినర్ పెట్టుకునేసి పుట్నాల పప్పును ఒక 1/4 కప్పు తీసుకోవాలండి. మెజర్మెంట్కు 2 కప్పుల అటుకులకు 1/4 కప్పు
పుట్నాల పప్పును వేసుకునేసి మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకుంటూ ఫ్లేమ్ను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్ట్రెయినర్ తిప్పుకుంటూ ఉండాలండి. అప్పుడు పుట్నాల పప్పు అనేది కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది, మనకు బాగా మంచిగా వేగినట్లండి. ఈ పుట్నాల పప్పును కూడా బాగా వేగిన తర్వాత అటుకుల్లోనే వేసేసుకోవాలి. తర్వాత మళ్ళా స్ట్రెయినర్లో ఒక హాఫ్ కప్పు పల్లీలను వేసుకుంటున్నాను. పల్లీలను కూడా మనము మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్కే ఈ విధంగా ఫ్లేమ్ను చేంజ్ చేసుకుంటూ ఈ పల్లీలు లోపలి వరకు వేగేంత వరకు నేను వీడియోలో చూపించిన విధంగా స్ట్రెయినర్ తిప్పుకుంటూ మనము ఫ్లేమ్ అనేది తగ్గించుకుంటూ తర్వాత మీడియం ఫ్లేమ్కు పెంచుకుంటూ ఈ విధంగా ఈ పల్లీలు బాగా వేగిన తర్వాత మనకు కలర్ అనేది మారుతాయి. లోపల వరకు బాగా వేగినట్లండి. ఈ పల్లీలను కూడా మనం అటుకులు తర్వాత పుట్నాల పప్పు వేసిన గిన్నెలోనే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. మళ్ళా స్ట్రెయినర్ పెట్టుకునేసి లో ఫ్లేమ్లో కరివేపాకు 1 కప్పు వరకు తీసుకుంటాను. 1 కప్పు కరివేపాకును వేసుకునేసి వాటిని కూడా ఈ స్ట్రెయినర్లో వేసుకునేసి బాగా వేయించుకునేసి అటుకుల్లో వేసుకున్నాను. తర్వాత 1 స్పూను పసుపు, జీలకర్ర పొడి ఒక స్పూను, తర్వాత ధనియాల పొడి 1/2 స్పూను, తర్వాత కారం అనేది 2 స్పూన్లు వేసుకున్నానండి. కారము 2 స్పూన్లు వేసుకునేసి తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అంటే నేను 1 స్పూన్ వరకు తీసుకున్నాను. మీకు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ మరి కొద్దిగా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, కానీ స్నాక్లో అనేది మీడియంగా ఉంటేనే బాగుంటుందనేసి నేను 1 స్పూన్ అనేది సాల్ట్ తీసుకునేసి చేత్తో మనము ఈ అటుకులకు పట్టే విధంగా అటుకులు, పుట్నాల పప్పు, తర్వాత పల్లీలు ఇవన్నీ వేసాం కదండి, వాటన్నిటికీ ఈ కారము, సాల్టు, పసుపు అంతా పట్టే విధంగా మనము చేత్తో బాగా కలుపుకునేసి వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు పొట్టు తీసేసి వాటిని కూడా కచ్చాపచ్చాగా దంచి ఈ మిక్చర్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా బాగా కలుపుకునేసి మనము దీంట్లోకి సన్నకార పూస కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది స్వీట్ స్టాల్ స్టైల్లో చేస్తున్నాం కనుక మనం సన్నకార పూస కూడా మనము చేసుకునేసి దీంట్లో కలిపితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను వీడియోలో చూపించిన విధంగా మనం వేసిన కారము, తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్ అంతా కూడా పట్టే విధంగా ఒకసారి ఈ విధంగా మనము కలుపుకునేసి తర్వాత సన్నకార పూస నేను చేస్తున్నానండి. ఒక ప్లేట్ తీసుకునేసి 3/4 కప్పు శనగపిండిని వేసుకున్నాను, 1/2 స్పూను పసుపు వేసుకున్నాను, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేయకండి. ఎప్పుడు కానీ సన్నకార పూసకు పిండి అనేది కొంచెము సాఫ్ట్గానే ఉండాలండి, మరి మీడియంగా ఉండకూడదు. సాఫ్ట్గా ఉంటే మనము ఈ మురుకల గొట్టం నుండి ఈ సన్నకార పూస అనేది ఒత్తుకున్నప్పుడు ఈజీగా వస్తుందండి. లేదంటే గట్టిగా ఉందంటే సన్నకార పూస అనేది ఈజీగా రాదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకునేసి తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి కడాయి పెట్టుకునేసి ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఈ మురుకుల గట్టానికి కొద్దిగా ఆయిల్ అనేది పూసుకునేసి మనం కలుపుకున్న పిండినంతా పెట్టుకునేసి ఈ సన్నకార పూసను ఈ విధంగా ఒత్తుకున్నాను. ఇలా ఒత్తిన తర్వాత అది బాగా ఒక 2 నిమిషాల్లో బాగా కాలిన తర్వాత మరొక సైడుకు మనము తిప్పుకోవాలండి. బాగా వేయించాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనము సపరేట్ తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకునేసి కొద్దిగా చల్లారిన తర్వాత మనము ఈ అటుకుల మిక్చర్లో వేసుకునేసి సన్నకార పూసను చేత్తో బాగా ఒత్తేసుకునేసి ఈ విధంగా 2 చేతులతో ఈ అటుకుల మిక్చర్ను మనం ఈ విధంగా కలుపుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 10 నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చు అండి అటుకుల మిక్చర్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.